ఉదయకాలం 7:30 నుండి 8:30 వరకు సండే స్కూల్ జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం ఉదయకాలం జరిగే సండే స్కూల్కి ఈ పిల్లలందరూ హాజరవుతూ ఉన్నారు. మన దేవుని వాక్యం చెబుతుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు అని వాక్యంలో ఉందన్నమాట. కాబట్టి నేర్చుకోగలిగినటువంటి విషయాలు బాల్యంలోనే వారు నేర్చుకోవాలి. మరి ఒక వరి చేనికి మాగాణి చేనికి నారుమడి ఎంత ప్రధానమో సంఘానికి సండే స్కూల్ కూడా అంతే ప్రధానమై ఉన్నది. సండే స్కూల్ పిల్లలే యవనస్తులు అవుతారు, యవనస్తులే సంఘ సభ్యులు అవుతారు, ఆ సంఘ సభ్యులే సంఘ పరిచారకులు అవుతారు. మరి వారే సంఘానికి సహాయ సేవకులుగాను, ఉపదేశకులుగాను, ఉప కాపరులుగాను ఎదిగి మరి సంఘ అభివృద్ధికి తోడ్పడతారన్నమాట. అలాగే సంఘానికి డోనర్స్గా, మరి స్పాన్సర్లుగా వారు ఎదుగుతారు. కాబట్టి మీ పిల్లలందరినీ తప్పకుండా సండే స్కూల్కి పంపించండి. ఇప్పుడు చదువు యొక్క విలువ మీకు అర్థమైంది కనుక మరి ప్రతి ఏడాది ఒక 15,000 నుంచి 20,000 ఫీజులు చెల్లించి ఉదయకాలం 7:30 కల్లా వ్యాన్ ఎక్కిస్తున్నారు, స్కూల్ వ్యాన్. అలాగే సండే స్కూల్ విలువ నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా సండే స్కూల్కి పంపిస్తావు. నీ పిల్లల్ని ఖచ్చితంగా సండే స్కూల్కి పంపించాలి. సండే స్కూల్లో వాళ్ళు అలవాటు అయ్యే వరకు మీరు కూడా వచ్చి వాళ్ళని అలవాటు చేయాలన్నమాట. ఎందుకంటే సండే స్కూల్లోనే వారు గొప్ప విషయాలు నేర్చుకోగలుగుతారు. సండే స్కూల్లోనే వారు జీవన ప్రమాణములు నేర్చుకోగలుగుతారు. సండే స్కూల్లోనే వారి యొక్క భవిష్యత్ జీవితానికి పునాది వేసుకోగలుగుతారు. కాబట్టి విధిగా ఖచ్చితంగా మీ పిల్లల్ని వీళ్ళతో పాటు, వీళ్ళు ఆల్రెడీ వస్తూ ఉన్నారు, వీళ్ళతో పాటు పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. అలాగే సండే స్కూల్ పరిచయం జరిగించడానికి ఇంకా సంఘానికి సహాయ సేవకులు, పరిచారకులు, వాలంటీర్స్ అవసరమై ఉన్నారు. ఇంతమంది పిల్లలకు పాఠాలు నేర్పడానికి ఒకరి వలన కాదన్నమాట, మా ఒక్కరి వల్లనే కాదు. కాబట్టి సంఘానికి సేవకులు, సహాయ సేవకులు, వాలంటీర్స్గా పనిచేయడానికి, ఈ పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పించడానికి సంఘానికి పరిచారకులు అవసరమై ఉన్నారు. అలాంటి వారు కూడా సమర్పించుకోండి నూతనంగా దేవుని పనిలో చేయూతనివ్వటానికి. కాబట్టి పిల్లలందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పిల్లలందరినీ దీవించండి నాయన. రక్షణ పాటల్లో పాలు పొందిన ప్రతి వారిని కరుణించండి. మీ దయలో, మనుషుల దయలో, వయసులో, జ్ఞానములు వీరిని వర్ధిల్ల చేయి ప్రభువా. మీ కృపకు, దయకు వారిని పాత్రులుగా చేయండి. రక్షించబడి మారు మనసు, పాప క్షమాపణ అనుభవం కలిగి గొప్పవాళ్ళు కావటానికి మీరే కృప చూపండి నాయన. సహాయించండి. డాక్టర్లుగా ప్రభువా, పాస్టర్లుగా, కలెక్టర్లుగా, మాస్టర్లుగా గొప్పవాళ్ళు అవటానికి సహాయించి ప్రభువా. ఆదములుగా ఎవరు ఉండకూడదు, అందరూ అధికులుగా మారాలి. మీ దయలో గొప్పవాళ్ళు అవ్వాలయ్యా. ఆ రీతిగా వారికి మారు మనసు, రక్షణ భాగ్యములను అనుగ్రహించండి. మీరే మహిమ పొందనైనా కృప చూపండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.